పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడ, కృపామయుడ, నీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఈ పగలంతా కూడా మమ్మల్ని ఎంత క్షేమంగా కాపాడి ఈ రాత్రి సమయంలో మీరు మమ్మల్ని ఒక మంచి స్థితిలో క్షేమంగా ఆరోగ్యంగా ఇంటికి చేర్చినందుకు వందనములు. మా ప్రయాణాలు, మా రాకపోకలు, మా పనులు అన్నిట్లో కూడా విజయం ఇచ్చి మమ్మల్ని ఎంతో క్షేమంగా తీసుకువచ్చినారు తండ్రి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా కాపాడి ఉన్నారు. ఈ రాత్రి సమయంలో నిద్రించకముందు నిన్ను ప్రార్థిస్తూ, నిన్ను స్తుతిస్తూ, గణపరుస్తూ ఉన్నాము. మా ప్రభా, 61వ అధ్యాయము యెషయా గ్రంథము 8వ వచనాన్ని ధ్యానిస్తున్నాము. ఏలయనగా న్యాయము చేయుట యెహోవా నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. ఎంత గొప్ప దేవుడు తండ్రి, నీవు గొప్ప దేవుడవు మా ప్రభా. నీకు దోపిడీని, దుష్కార్యాలను, వీటన్నిటిని కూడా నీవు ద్వేషిస్తున్నావు అన్న విషయాలను మేము ఎంతగానో తెలుసుకొని ఎంతగానో సంతోషిస్తున్నాము. దీని అర్థము అనైతిక ప్రవర్తన, దోపిడీ లేదా అప్రామాణికతతో కూడిన బాహ్య మతపరమైన చర్యలు లేదా బలులు దేవుని దృష్టిలో అర్థరహితమైనవి అని మాకు అర్థమవుతున్నది ప్రభా. నీవు నిజమైన యథార్థమైనటువంటి హృదయాన్ని కోరుకుంటావు. అవును, ఈ లోకంలో ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. ఎంతోమంది అన్యాయం చేస్తున్నారు, అక్రమంగా అన్యాయంగా ఒకరిని సొత్తు పట్టుకుంటున్నారు ప్రభా. ప్రస్తుత కాలంలో అయితే తండ్రి, మేము ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటే, ఎంతోమంది ఇతరుల స్థలాలు కబ్జాలు చేయడం ప్రభా, అన్యాయంగా అప్పులు ఇచ్చిన వాళ్ళ దగ్గర అధికంగా వడ్డీలు తీసుకుంటూ వాళ్ళను ఎంతో కృంగుదలకు గురి చేయడం, దుఃఖానికి గురి చేయడం, ఎంతగానో వాళ్ళను వేదనకు గురి చేయడం, ఇవన్నీ కూడా ఎంతో అసహ్యమైన పనులు నీ దృష్టిలో. మరి ఆ విధంగా ఇంతమంది ఈ లోకంలో ప్రవర్తిస్తున్నారు. దానిని బట్టి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము దేవా. మరి ఇలాంటి న్యాయము కొరకు ఎంతమంది పోరాడుతూ ఉన్నారో, ఎంతమంది కష్టపడుతూ ఉన్నారో. ఎంతోమంది కోర్టులకు తిరుగుతూ ఉన్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ లోక న్యాయాధిపతులు ఏమీ న్యాయం చేయడం లేదు, కానీ నీవైతే న్యాయం జరిగిస్తావు. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇస్తావు. వారితో వారితో నిత్య నిబంధన చేస్తావు. ఈ గొప్ప అద్భుతమైన సత్యమును మేము తెలుసుకొని నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. పాపం పట్ల నీకున్న ద్వేషాన్ని ప్రజలకు నీవిచ్చిన వాగ్దానంతో నీవు దానిని సమతుల్యం చేస్తావు ప్రభా. నీ విశ్వసనీయతను బట్టి నీవు నీ ప్రజలకు అంటే మాకు ప్రతిఫలం ఇస్తావు. ఇది విమోచన తండ్రి. దీనిని మేము గ్రహిస్తూ ఆ విమోచనను బట్టి మేము నీకు స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. మానవులంతా ఎంతో లోపభూయిష్టమైనటువంటి వారు తండ్రి. మీరు పరిహారం నిజంగా ప్రతి ఒక్కరికి న్యాయ పరిహారం చెల్లించేవాడవు నీవే. నీవు నిజమైన న్యాయాధిపతివి నీవు ప్రభా. ఈ లోకంలో అనేకులు రకరకాలుగా తండ్రి హింసలకు గురి చేస్తూ మరి అన్యాయంగా ప్రవర్తిస్తారు, కానీ నీవైతే ప్రభా ఎంతో అద్భుతమైన న్యాయాధిపతివి. అలాంటి గొప్ప కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. నీవు నిత్య నిబంధన చేస్తానని వాగ్దానం చేస్తున్నందుకు, విడదీయరాని శాశ్వతమైన కృపా సంబంధాన్ని నీవు కలిగి ఉంటానని చెప్తూ ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటూ, తరతరాలుగా నీ అనుచరులు మరి మమ్ములను విశ్వాసులుగా మమ్ములను కూడా కాపాడడానికి, నడిపించడానికి, ఆశీర్వదించడానికి నీవు ఎంతో గొప్ప అద్భుతమైన నిబద్ధతను చూపిస్తున్నందుకే నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా. ఇలాంటి గొప్ప అద్భుతమైన దేవుడు నీవు మాకున్నావని మేము ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటూ, నాయనా నీకే వందనములు, వేలాది వేల స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా తండ్రి, ఈ గొప్ప వాగ్దానమును ధ్యానించుకుంటూ ఈ రాత్రి మేము నిద్రిస్తున్నాము. మా నిద్రలో మీరు ఉండండి తండ్రి. మా రాత్రి అంతా మీ కాపుదలలో మమ్మల్ని భద్రంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
మాకు కావాల్సిన నెమ్మది అయిన నిద్రను అనుగ్రహించండి. ఈ దినము మా అపరాధములన్నిటిని కూడా దయతో క్షమించండి. ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా, మా కుటుంబంలో శాంతిని, సమాధానంను కుమ్మరించండి. ప్రభా, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని అందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా వృద్ధులను జ్ఞాపకం చేసుకునండి. సీజనల్గా అనేక రకాల సమస్యలతో అందరూ ఎంతో సఫర్ అవుతున్నారు. ఆ పరిస్థితులన్నిటి నుంచి ఆరోగ్యము, విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఎంతోమంది నాయన మా ప్రభా మరి హాస్పిటల్స్లో ఉన్నారు నాయన. మరి అనేక రకాల ట్రీట్మెంట్ల కొరకు వారు ఎదురు చూస్తున్నారు. దయ ఉంచి వారికి తప్పకుండా సహాయం చేసి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించి నాయన వారిని నీ దయాందును, మనుషుల దయాందును వర్ధిల్లు చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, మరి వారికి మంచి ఎదుగుదల, జ్ఞానము అనుగ్రహించండి. నీలో తండ్రి, నీ మార్గంలో పెంచడానికి అందరికీ, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. యవన బిడ్డలను దీవించండి. దూర ప్రాంతాలలో మరి చదువుకుంటున్నటువంటి విద్యార్థులను దీవించండి. మా ప్రభా, వారు ఎంతో దూరంగా ఉంటూ తల్లిదండ్రులకు దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారు ఎంతగానో దిగులు పడుతూ ఉంటారు. అయితే నీవు తోడుగా ఉన్నావు. ఎంతో జ్ఞానంతో వారు చదువుకొని ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మంచి జ్ఞానం అనుగ్రహించండి మా తండ్రి. మరి ఎంతోమంది అవసరతల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. కొదువలు కలిగినటువంటి వారు, ఉద్యోగాలు లేనిటువంటి వారు, అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నటువంటి వారందరూ కూడా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు. దయవుంచి నాన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకొంచున్నాము ప్రభా. మరి బిజినెస్ సరిగా నడవలేదని ఎంతమంది దిగులు పడుతున్నారో, కృంగిపోతూ ఉన్నారో వాళ్ళని లేవనెత్తి వారికి మంచి మార్గం చూపించండి. జ్ఞానం అనుగ్రహించి వారు తండ్రి త్వరగా దానిలోంచి మరి అలాంటి కృంగుదల నుంచి బయటికి రావడానికి సహాయం చేయండి. ముఖ్యంగా వారికి జ్ఞానం ఇచ్చి సరైనటువంటి మార్గంలో వారు ఆ బిజినెస్ చేసి చక్కగా అభివృద్ధి చెందుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం లేని వారికి తప్పక సంతానం అనుగ్రహించండి ప్రభా. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఎంతోమంది ప్రభా ఈ సమయంలో ప్రసవంలో ఉన్నారు. వారికి క్షేమకరమైన ప్రసవం అనుగ్రహించండి. దయమేడ తండ్రి. మరి ఎవరైతే ఆకస్మికంగా ప్రమాదానికి గురయ్యారో, ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో వారందరినీ కూడా క్షేమంగా కాపాడుంటండి నాయనా తండ్రి. ఎంతో అనిశ్చిత పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా ఎన్నిసార్లు తండ్రి భయంకరమైన యాక్సిడెంట్లు ఈ మధ్య కాలంలో జరుగుతూ ఉన్నాయి. ప్రతి చోట విపత్తులు, ప్రతి చోట భూకంపాలు, ప్రతి చోట ల్యాండ్ స్లైడింగ్ అని జరుగుతూ ఉన్నది. మా ప్రభా తండ్రి, ఎంతో భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నాము ప్రభా. మరి బస్సులు యాక్సిడెంట్లు, మా తండ్రి కార్లు యాక్సిడెంట్లు, ట్రైన్లు యాక్సిడెంట్లు, విమానాలు, ఎక్కడ చూసినా యాక్సిడెంట్లే తండ్రి ప్రభా. ఈ పరిస్థితులన్నింటిలో కూడా నాయనా మీరు తండ్రి క్షేమంగా ప్రతి ఒక్కరిని కాపాడమని ప్రార్థిస్తున్నాము. దేవా తండ్రి, నీకు వందనములు. మా ప్రభా, మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా కాపాడుతూ ఉన్నందుకు తండ్రి మేమంతా ఎంతో క్షేమంగా తండ్రి ఎక్కడ తిరిగినా ఎంతో క్షేమంగా ఇంటికి చేరుతూ ఉన్నాము. దేవా, నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, నీవు మాకు తోడు లేకపోతే ఏమీ జరగదు. నిరంతరము మా రాకపోకలంత తోడుగా ఉంటానని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. మా కుడి ప్రక్కన మాకు నీడగా ఉంటానని వాగ్దానం ఇచ్చి ఉన్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎంతమంది అయితే రక్షణ లేని వారు ఉన్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభా. మరి అకాల మరణానికి ఎవరు గురి కాకుండా కాపాడండి. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకోవాలి తండ్రి. దయ ఉంచండి ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాము. రక్షణ పొందుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. దేవా, వ్యసనములకు గురైనటువంటి వారికి ఏ శ్రమలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. రాత్రి వేళలో డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించండి. మరి ప్రభా, అదేవిధంగా సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని దీవించి అని ప్రతి ఒక్కరు కూడా ఓపికతో, సహనంతోనూ, అప్రమత్తతతోనూ పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దయమేడ ఈ రాత్రి వేళ ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళని క్షేమంగా గమ్యస్థానంకు చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, ఎంతోమంది నాయన అనేక ఇబ్బందులకు గురవుతున్నారు, ఇక్కట్లకు గురవుతున్నారు తండ్రి. అనేక మంది శ్రమలు అనుభవిస్తున్నారు, దుఃఖం అనుభవిస్తున్నటువంటి వారు ప్రభా నాయన. మరి మరణానికి
ఆసన్నమైనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. వాళ్ళందరినీ కనికరించండి ప్రభా. మరి నీ ప్రేమతో వారిని నింపమని వేడుకొంచున్నాము తండ్రి. ప్రభా, ఎంతోమంది నాయన ఇల్లు లేక బాధపడుతున్నటువంటి వారు, నిరాశ్రయులు, నిస్సహాయులు, వృద్ధులు, చిన్నారులు, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు అనేకులు నాయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి ఉన్న సమస్యల నుంచి వారికి విడుదలనిచ్చి, వారు ఏ పరిస్థితిని బట్టి అంత దుఃఖిస్తున్నారో ఆ పరిస్థితి నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి క్షమాపణ గుణాన్ని వారిలో పెట్టండి. చక్కగా సంతోషంగా నీ వాక్యంను ధ్యానించుకుంటూ నిద్రించుటకు సహాయం చేయండి. మంచి నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దయగల మా ప్రభ, మాకందరికీ కూడా ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి. ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు ఆకస్మిక ప్రమాదములు, అనారోగ్యములు కలగకుండా కాపాడండి. నీ సురక్షితమైన రెక్కల నీడ కింద మమ్మల్ని క్షేమంగా నిద్రించుటకు సహాయం చేయండి ప్రభ. మంచి నిద్రను, రెస్ట్ను అనుగ్రహించండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు లేకుండా కాపాడండి తండ్రి. మరి ఉదయకాలంన సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.